రైతులందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన తాజా సమాచారం. నేడే రైతు భరోసాపై యొక్క సమీక్షలో మాట్లాడినట్లయితే తెలుస్తున్నమాట. మనకు ఆల్రెడీ కూడా చూసుకున్నట్టయితే తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖల మంత్రి ఈ యొక్క డబ్బులకు సంబంధించి అక్టోబర్లో పడనున్నాయా అనే విశేషాలపై కానివ్వచ్చు. అలాగే ఇప్పటికే మనకి ఒక స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా రేవంత్ రెడ్డి గారు అయితే దీనికి సంబంధించి కూడా ఒక క్లారిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అక్కడ హైకోర్టు కూడా ఆదేశించినట్లయితే తెలుస్తుంది అనమాట. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు జరపాలంటే అయితే హైకోర్టు ఆదేశించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే చాలామందికి అయితే తెలియని విషయాలు ఏమేమైతే ఉన్నాయో, అంటే ఇప్పటికే ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు అవన్నీ అయితే అమలు చేయాలన్నమాట. సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎన్నికలకు ముందే మహిళలకు ముఖ్యంగా 2500 రూపాయలు అనేది అమలు చేస్తామనేది చెప్పడం జరిగిందనమాట. ప్రతి నెల మహిళలకు 2500 రూపాయలు అకౌంట్లో జమ అని చెప్పడం జరిగింది. సో ఇప్పటికే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది రైతు భరోసా నిధులకు సంబంధించి కూడా మనకు అక్టోబర్లో నిధులు విడుదల చేస్తున్నట్లయితే మనకు సమాచారాలు అయితే కొన్ని అయితే రావడం అయితే జరిగిందనమాట. మరి ఒక డబ్బులకు సంబంధించి ఇప్పటి వరకు ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి డబ్బులు అనేవి పడ్డాయా, అలాగే ఈ యొక్క వానాకాలం సీజన్కి సంబంధించి ప్రభుత్వం అనేది దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వేసినట్లయితే తెలుస్తుందన్నమాట. మనకు లెక్కల్లో కూడా ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి కేవలం 4 ఎకరాల వరకు వేసినట్లయితే తెలుస్తుంది. అంటే 4 ఎకరాలు అంటే ఇప్పటికి యాసంగి సీజన్కి సంబంధించి 10 ఎకరాల వరకు వేయాలి. అంటే ఇంకా మిగతావి 5,000 కోట్లు అన్నమాట. వీళ్ళు వేసినవి మొత్తం ఎంతో తెలుసా? 4,000 కోట్లు అన్నమాట. అంటే మనం ఇక్కడ మాట్లాడేది ఏంటి అయితే ఉన్నాయో ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే వడ్లు కూడా కొనగాలు చేస్తామని అయితే మనకు అక్కడ ప్రకటించారన్నమాట అక్టోబర్లో. మరి ఒక యాసంగి సీజన్కి సంబంధించి రైతు భరోసా డబ్బులు కూడా విడుదల చేస్తున్నట్లయితే వినిపిస్తుంది వార్తలలో కూడా చూసుకున్నట్లయితే. సో దీనికి సంబంధించి కూడా మరొక క్లారిటీ అనేది రావాలి ఉన్నదన్నమాట. మనకు వ్యవసాయ శాఖల మంత్రి కూడా స్పందించాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కూడా. మరి రైతు భరోసా యాసంగి సీజన్కి సంబంధించి నిధులు విడుదల చేయబోతున్నట్లయితే చూసుకున్నట్టయితే వ్యవసాయ శాఖల మంత్రి గారు అయితే మాట్లాడాలి.